వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ సత్య. టుడేస్ బులెటిన్. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా రాయకల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి స్వచ్ఛతా ప్రతిజ్ఞను చేశారు. అనంతరం చీపిరి చేతబట్టి పరిసరాలను రోడ్డును శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గండ రమాదేవి మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను నిర్వహించామని, ప్రతి పౌరుడు స్వచ్ఛతా కార్యక్రమంలో భాగస్వామిగా మారాలని, స్వచ్ఛ భారత్ నిర్మించాలని, బాపు కలను నెరవేర్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మ్యాకల కాంతారావు, మున్సిపల్ మేనేజర్ వెంకటి, మున్సిపల్ సిబ్బంది నరేష్, గంగారెడ్డి, ప్రత్యూష, సుష్మా, మెప్మా సంఘ సభ్యులు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛతా సేవ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా ప్రతి గ్రామాలు, ప్రతి మున్సిపాలిటీలలో ఈ స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు రాయకల్ మున్సిపాలిటీలో గౌరవ చైర్మన్, వైస్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్స్ మరియు ఉద్యోగస్తులు, ఆర్పీసీ మున్సిపల్ మరియు మున్సిపల్ సిబ్బంది, ఆర్పీలు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ కావడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే స్వచ్ఛతా ఈ సేవలో భాగంగా ఈరోజు శ్రమదానం చేయాల్సిందిగా మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. అందులో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము ఈరోజు స్వీపింగ్ కానీ, చెత్తను ఊడ్చడం కానీ, ఈ చెత్తను లేపడం కానీ చేయడంతో ప్రజలకు అవగాహన కలిగి వాళ్ళే ఇంత పెద్ద మనుషులే వీళ్ళు చేస్తున్నారు, మనం ఎందుకు చేయొద్దు అనే ఉద్దేశము వాళ్ళ కలగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని కూడా ప్రతి ప్రజలు అందరూ గ్రహించి మీరు మీ ఇంటి చుట్టూ పరిసరాలు శుభ్రంగా చేసుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం, మన పట్టణం పరిశుభ్రంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం సక్సెస్ కావడానికి అన్ని మా మున్సిపల్ సిబ్బంది, మా కౌన్సిల్ అందరూ సహకరిస్తున్నారు. దాంతోపాటు ప్రతి మీటింగ్లో ముఖ్యంగా మెప్మా సిబ్బంది చెప్తున్నాం, ప్రతి మీటింగ్లో చెత్త గురించి అవగాహన కల్పించాల్సిందిగా, అందులో ఫస్ట్ ఎజెండా పెట్టుకొని దీని గురించి చర్చించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఈ సక్సెస్ కావాలంటే మహిళలే ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయితేనే సక్సెస్ అవుతుంది. ఇందులో మెప్మా ఆధ్వర్యంలో వాళ్ళ ప్రతి మీటింగ్లో చెప్పడంతో ఇది మెల్లమెల్లగా 100% మనం సక్సెస్ సాధిస్తామని తెలియజేస్తాం. గాంధీజీ గారు కన్న కలలు నిజం చేయాలంటే మనందరం కూడా ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి. ఏదో ఒక ఫోటో కోసం అని కాదు, మనం ప్రతిరోజు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకి అంటే అవగాహన కల్పిస్తూ మనం ఎన్నో కార్యక్రమాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజుతో కార్యక్రమం అయిపోవడం కాదు, మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఈ రోజు కావచ్చు, కానీ మనం ప్రతిరోజు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అందులో భాగంగా మీ అందరినీ కూడా నేను అభినందిస్తున్నా. ప్రతి కార్యక్రమంలో కూడా మీరు ముందుండి రాయకల్ పట్టణానికి సేవ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ ఇంకా మనం ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. కొంచెము అటు తిరిగినట్లయితే ఎక్కడ అంటే జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లికి చెందిన గడ్డం గంగజల తండ్రి తనను నానాబూతులు తిడుతూ చిత్రహింసలు గురిచేస్తున్నాడని ఓ బాలిక పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు బాలికను చేరదీసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. మీ ఊరి పేరేంది? శ్రీరాములపల్లె. లోకల మరి శ్రీరాములపల్లె వేములవాడ దగ్గర కొల్లపల్లి ఉన్నదా? పని ఏం చేస్తాడు? తాగుడే అంతే. నాన్న పేరు ఏం పేరు? పెద్దిరాదమ్మా. అమ్మ పేరు? చనిపోయిందా? చనిపోయిన అమ్మ పేరు ఏం పేరు? అనిత. ఎట్లా చనిపోయింది? మళ్ళీ పెళ్లి చేసుకున్నాడా మీ డాడీ? ఇప్పుడు మీకు పిల్లి ఉందా? ఏడుంటారు మీ డాడీ, పిల్లి అందరూ ఏడుంటారు? శ్రీవాడపల్లికి వెళ్ళి హాస్పిటల్కి వచ్చేది. మీరు చిన్నమ్మకి మంచిగా లేకుండా దవాఖాన చూపిస్తుందా? పిల్లి పేరు శ్రవణమ్మ. శ్రవణమ్మనా?
శివనమ్మ. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అభిమానుల జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సామాజిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలోని గవర్నమెంట్ జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు, విద్యార్థులు కోలాటాలతో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. పాఠశాలలో అన్ని కార్యక్రమాలను అన్ని రకాలుగా దిగ్విజయంగా జరుపుకుంటాం. ఈ ముందస్తు బతుకమ్మ సంబరాలు పిల్లలకు దాని ఉద్దేశాన్ని కూడా తెలుపుతూ, ఎందుకంటే సాంఘికంగా సంఘ జీవనంలో అందరం కలిసి ఉండాలని ఈ పూల పండగ ఎందుకు అని అంటే, మనం ఆషాఢం, శ్రావణం, వర్షాకాలము వస్తుంది కాబట్టి ఆ వర్షాలలో నీరంతా నిండి అనేక గుంటల్లో వాటిల్లో అదంతా చేరిపోయి అనేక రోగాలకు కారణమవుతాయి నిలిచి ఉన్న నీళ్ల ద్వారా. దీనికి ప్రాచీన సనాతన కాలం నుంచి కూడా ఈ పూలను, అన్ని రకాల పూలనుతో బతుకమ్మలు తయారు చేసి ఆ బతుకమ్మలను ఆ నీళ్లలో అంటుతూ ఉంటే అనేక రకాలుగా అందులో ఉన్న క్రిములు చనిపోవడం దీని ముఖ్య ఉద్దేశంగా ప్రతి పండగకు ఏ ఉద్దేశం అయితే ఉంటుందో ఈ పూల పండగ కూడా అదే ఉద్దేశం ఉంది. కాబట్టి నీటి స్వచ్ఛతకు ఇది అనాది కాలం నుంచి ఈ పండుగను జరుపుతూ ఉన్నారు. ఈ పూలనందులో నా పేరు అమూల్య. నేను జెడ్పీఎస్ఎస్ బీర్పూర్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మా పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు జరుపుకున్నాం. మా పాఠశాలలో ఈ బతుకమ్మ సంబరాలు కాకుండా అన్ని స్పోర్ట్స్ కానీ, ఆటలు కానీ, ఇంకా కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ అన్ని ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా జరుపుకుంటాం. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు ఎన్ఆర్ఐ పాలసీ కొరకు కృషి చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సన్మానించారు. గల్ఫ్ కార్మికులకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి విజ్ఞప్తి మేరకు గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కోల్వాయ్ సింగిల్ విండో చైర్మన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, గల్ఫ్ కార్మికులు, వివిధ హోదాలో ఉన్న నాయకులు పాల్గొన్నారు. కేంద్రీకృతమై ఉన్నది కాబట్టి ఇప్పుడు దేశం కానీ దేశం కన్న తల్లిదండ్రిని, కట్టుకున్న భార్యను, కన్న పిల్లలను వదులుకొని అంత దూరం ఎందుకు పోతుంది? బతుకు తెరుకొని పోతారని చెప్పండి. అటువంటి గల్ఫ్ కార్మికులు ఏదైతుందో అక్కడ మానసికంగా ఒక విధంగా ఏదైతుందో వ్యతకు లోనై పలువురు మరణాలకు పాల్పడటమే గాని, ప్రమాదాలకు గురి కావడమే గాని, అనారోగ్యమే గాని, అక్కడ చనిపోయిన కుటుంబాలను ఆదుకోవడానికి కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని ఉమ్మడి రాష్ట్రంలో ₹1,00,000 ఆర్థిక సాయం కల్పించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ₹5,00,000 ఆర్థిక సాయం కల్పింపజేయడం జరుగుతుందని చెప్పని అన్ని రాజకీయ పార్టీలు పేర్కొన్నాయి. ఇక్కడ దృష్టి ఏంటంటే ఇదే రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ అధికారం ఉండగా ₹1 కూడా సాయం చేయాలి. కేవలం శవపేటిగా మాత్రమే వస్తుండే, కేవలం శవపేటిగా మాత్రమే వస్తుండే. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మన అక్కడ పోలీస్ స్టేషన్ నమోదైతే గడిచిన 10 సంవత్సరాలు కనీసం ఒక 10 శవపేటికలు వచ్చినాయి. మన ప్రాంతం చూస్తే వారానికోటి మినిమం వచ్చినట్టు కనబడుతుంటాయి, వారానికోటి వచ్చినట్టు కనబడుతుంటాయి చెప్పంటున్నా మన ప్రాంతంలోనే చెప్పండి. ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ మనటి శాసనసభ ఎన్నికల ప్రణాళికలో పేర్కొనడమే గాని నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సరే మనం ఆశించిన ఫలితాలు పొందలేకపోయిందని కనుక నాకు తృప్తి అయితే ఉన్నదని చెప్పంటున్నా.
అలాంటి ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గల్ఫ్ కార్మికుల సమస్య పట్ల ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ చూపెడుతుంది. చనిపోయిన కుటుంబాలు ఆదుకోవడానికి కూడా ప్రత్యేకంగా ఆర్థిక సహాయం చేయడంతో పాటుగా ఆ కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అమలు చేయ తలపెట్టేందుకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వను కానివ్వండి, వాళ్ళ పిల్లల చదువులే గాని, వాళ్ళ ఆరోగ్య సదుపాయమే గాని, గృహ నిర్మాణ కార్యక్రమే గాని, ఇవన్నింటిలో కూడా ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పని ఎన్నికల సమయంలో అలాంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వివిధ ప్రచార కార్యక్రమం సందర్భంగా మాట్లాడటం. ఇవాళ ఏదైతున్నదో సరే పార్లమెంట్ ఎన్నికలు గెలుస్తామని చెప్పి అందరం భావించడం, అందరూ కూడా కృషి చేసింది. మా గల్ఫ్ కార్మిక బిడ్డలు కూడా తోడు నిల్చున్నారు. కానీ మనం ఆశించిన ఫలితం పొందలేకపోయినాం. అయినప్పటికీ వీళ్ళ ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏదైతే మనం పేర్కొనడం జరిగిందో దానికి అనుగుణంగా ఇవాళ మనం 17 సెప్టెంబర్ నాడు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసి గల్ఫ్ లో ఏ పరిస్థితిలో మృతి చెందినా గానీ ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కొరకు ప్రత్యేకంగా ఒక 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం కల్పింపజేయబడింది. ప్రత్యేకంగా ఇప్పుడు గురుకుల ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. గురుకుల ఆశ్రమ పాఠశాలలో మన గల్ఫ్ కార్మిక పిల్లలకు ఒక 5% సీట్లు ఇస్తారు. ఇవాళ గృహ నిర్మాణ కార్యక్రమం ఉన్నది. మా గల్ఫ్ కార్మిక కుటుంబాలు ఎవరైనా ఇండ్లు లేనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ ప్రాధాన్యతతోని ఇండ్లు మంజూరు చేయబడే విధంగా ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఏవి ఉన్నా వాళ్ళకు ప్రత్యేకంగా సదుపాయం కల్పించడంతో పాటుగా ఎవరైనా గల్ఫ్ కార్మికుడు స్వదేశానికి స్వరాష్ట్రానికి తిరిగి వచ్చినట్లయితే మీ స్వయం ఉపాధి కొరకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం కల్పింపజేయబడే విధంగా కూడా అందులో పొందుపరిచిందని చెప్తారు. వీళ్ళ కేరళ రాష్ట్రం ఇక్కడ అక్కడ ప్రత్యేకంగా ఒక మొత్తం దేశంలో అత్యధికంగా గల్ఫ్ పై ఆధారపడ్డ కుటుంబాలు కార్మికులు ఏదైతుందో కేరళ రాష్ట్రం కలిగి ఉంటుంది. అక్కడ ఏ విధమైన సదుపాయాలు సౌకర్యాలు కల్పింపజేస్తుందో మన తెలంగాణ రాష్ట్రంలో గల్ఫ్ లో ఉపాధి పొందుతున్న కార్మికులకు కూడా ఆ కుటుంబాలను ఆదుకోవడానికి కొరకు ఏదైతే ప్రత్యేక సదుపాయాలు కల్పించడానికి ఒక కమిటీ వేట్ గల్ఫ్ వెల్ఫేర్ బోర్డ్ గల్ఫ్ కార్మిక సంక్షేమ ఒక బోర్డు ఏర్పాటు చేయ విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయం. ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా మన ప్రాంతం జగిత్యాల నియోజకవర్గం ఇక్కడ బీర్పూర్ మండలమే గాని, సారంగపురే గాని, జగిత్యాల గాని, రాయకల్ గాని ఏ మండలం చూసినా ఏ గ్రామం చూసినా కనీసం 10% గల్ఫ్ లో ఉపాధి పొందుతున్నారు. కనీసం 10% గల్ఫ్ ఉపాధి పొందుతున్నారని చెప్పండి. మా బీర్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో అధ్యక్షులు సుభాష్ గారే గాని వారి యొక్క సహచర మిత్ర బృందం అందరూ కూడా ఏదైతున్నదో ఇవాళ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపే విధంగా ఈ పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించేసినందుకు నేను బీర్పూర్ మండల కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలుపుతున్నాను చెప్పండి. ఇప్పుడు 7th డిసెంబర్కి వెళ్లి 7th డిసెంబర్ 2023 అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన నాటి నుండి 7th డిసెంబర్ 2023కి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. అప్పటి నుండి గల్ఫ్ లో మృతి చెందినటువంటి యొక్క కుటుంబాలన్నా కానీ మీరు దయచేసి వాళ్ళ వివరాలు సేకరించారు. ఎవరన్నా కానీ జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రం తుంగూరు గ్రామంలో శ్రీ వివేకానంద ప్రైవేట్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు. ఈ కార్యక్రమంలో శ్రీ వివేకానంద స్కూల్ కరెస్పాండెంట్ నన్నవేణి మేదరవేణి, చంద్రప్రకాష్, ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు శిరీష, మమత, అఖిల, స్వప్నలు, పిల్లలు, తల్లిదండ్రులు బతుకమ్మ సంబరాల వేడుకలలో పాల్గొన్నారు. శ్రీ వివేకానంద స్కూల్లో ముందస్తు సంబరాలు, దసరా బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. పిల్లలకు ఆనందంతో పాటు అన్ని యాక్టివిటీస్ కూడా చేయిస్తున్నాము. పిల్లల యొక్క పేరెంట్స్ కూడా చాలా మాకు సపోర్టెడ్గా ఉన్నారు. అందుకు వారికి ధన్యవాదములు. వాళ్ళు ప్రతి ఫెస్టివల్లో కానీ ప్రతి దానిలో కానీ ముందుండి మా స్కూల్ని కూడా బాగా డెవలప్కి కోరుకుంటున్నారు. వాళ్ళకి కూడా ధన్యవాదాలు పేరెంట్స్ అందరికీ. బీర్పూర్ మండలం ఊరి గ్రామము ఇక్కడ శ్రీ వివేకానంద స్కూల్లో దసరా ఒక పండుగ ముందస్తుగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా వచ్చి మాకు సహకరిస్తున్నారు.
తర్వాత మేము స్కూలు ఇక్కడ అంటే ఇక్కడ 4 సంవత్సరాల కింద స్కూలు నడిపిస్తున్నాము. మాకు చాలా దినదినం మా స్కూల్ అభివృద్ధిలో ఉన్నది. అన్ని విషయాల్లో స్టడీలో కానీ తర్వాత సౌకర్యంలో కానీ సత్యాన్ స్కూల్లో అద్భుతమైన భగవద్గీత అవధానం నిర్వహించారు. అవధాన కార్యక్రమంలో పాల్గొన్న ఉమామహేశ్వరరావు. ఈరోజు సజ్ఞాన్ ప్రాంగణంలో అవధాని శ్రీ ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు గారి ద్వారా ఈరోజు నా ఫౌండేషన్ మరియు సజ్ఞాన్ సంయుక్త ఆధ్వర్యంలో అవధాన కార్యక్రమం భగవద్గీతపై అవధాన కార్యక్రమంలో విద్యార్థులే ఉత్సకులుగా ప్రశ్నలు సంధించి భగవద్గీతలో ఉన్న అధ్యాయాల పట్ల ఆ యొక్క వచ్చిన అవధానికి క్వశ్చన్స్ వేస్తూ వారి ద్వారా మొత్తం అది వ్యతిరేకంగా అలాగే దాంతోపాటు క్వశ్చన్గా అలాగే అక్షరం రూపంగా అలాగే దాంతోపాటు ప్రతిదీ కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తూ వారి యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవడం అలాగే అవధాని ఎంతవరకు కరెక్ట్ చెప్తున్నాడని తెలుసుకోవడం. ఈ యొక్క భగవద్గీత అష్టావధానాన్ని ప్రముఖ ప్రవచనకర్త అదేవిధంగా అష్టావధాని భగవద్గీత అవధాని అయినటువంటి ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. కేవలం చిరుప్రాయం అంటే 22 సంవత్సరాల లోపే అతను భగవద్గీతను అవపోసన పెట్టాడు. ఎక్కడ ఏ శ్లోకం అడిగినా ఎక్కడ ఏ అక్షరం అడిగినా చెప్పే స్థాయిలో ఉన్నారు అతను. అవధానం అంటే ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్. ఒక విషయం పైన ఏకాగ్రతతోటి మనం చేసే పనిలో ఏకాగ్రతను ఉంచుకొని మనం చేస్తే ఆ పనిలో విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూస్ 9 TV.